ఇక్కడ మీనాక్షి నటరాజన్ అందరి నాయకత్వం మీద విశ్వాసం ఉంది. నాకు రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ దోచుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడికి 200 కోట్లు అప్పనంగా ఒక షెల్ కంపెనీకి, డొల్ల కంపెనీకి కట్టబెట్టాడు. ఇవన్నీ ఆమె విమర్శలు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు 2-3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఈమెను తీకపోతే రేవంత్ రెడ్డికి అందరూ తిరుగుబాటు చేస్తారు. ఇంకా అసంతృప్తి చాలా మందిలో ఉంటుంది. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఈమె పనిష్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? తీసేయాలి మంత్రివర్గం నుంచి. జనరల్గానే ఇప్పుడు మంత్రివర్గం రీషఫులింగ్ జరుగుతుంది. ఆ రీషఫులింగ్లో భాగంగా ఆమెను తీసేసి ఆమెకి వేరే పదవి ఇస్తే ఆమె సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. తీసేసినట్టు ఉంటుంది. కొద్ది రోజులు ఆగి వేరే పదవి ఇస్తారు. అది ఆమెకు చెప్పి, అమ్మ నేను తీసేసినట్టు ఉంటాము, నీకు వేరే పదవి ఇస్తాం అని ఏదో క్యాబినెట్ ర్యాంక్లో ఇంకేదో డైరెక్టర్ గానో దేనికో ఇస్తాము అనేది ఆమెకు చెప్పి, ఆమె దగ్గర కూడా సారీ చెప్పించి, నా కూతురు చెప్పిన దానికి నేను సారీ చెప్తున్నాను అనేది ఒక పద్ధతి. అప్పుడు కొద్దిగా సమస్య సామరస్యంగా పోతుంది. లేదు కొట్లాడాలనుకో, ఆమెని అంటే వన్స్ ఫార్ ఆల్ డీల్ చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటే ఆమెను తీసేయాలి. తీసేసి ఆమెకు పదవి కూడా ఏమయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ కూడా చేయొచ్చు. అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆమె బీసీ కార్డు ఎత్తుకుంటుంది. అందువల్ల వరంగల్లో అది కొంత ఇబ్బంది కాంగ్రెస్కి. ఎందుకంటే కొండా మురళేమో మున్నూరు కాపు, కొండా సూర్యకేమో పద్మశాలి. సో ఇప్పుడు దీన్ని వాళ్ళిద్దరి ఆ 2 కులాలని సాటిస్ఫై చేయడం కోసం ఒక ప్లాన్ ఆల్రెడీ కాంగ్రెస్లో రెడీ చేశారని వార్త వస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే గవర్నర్ కోటాలో ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి మున్నూరు కాపు విప్ ఉన్నాడు, గవర్నమెంట్ విప్ ఉన్నాడు, ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని. మంత్రి ఏమో ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని. ఈమె స్థానంలో మున్నూరు కాపు మంత్రి వస్తాడు, ఆది శ్రీనివాస్. దాంతోపాటు పద్మశాలికి డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కైలాష్ నేత, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని. సో ఒక పద్మశాలికి, ఒక మున్నూరు కాపుకి మంత్రి, పద్మశాలికి ఎమ్మెల్సీ ఇస్తే ఆ 2 కులాలని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అనేది ఒక కాంగ్రెస్ వ్యూహంగా, అంటే రేవంత్ రెడ్డి వ్యూహంగా చెప్తున్నారు. ఇవన్నీ జరగాలంటే అధిష్టానం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్వస్వతంత్ర సీఎం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఫైనల్గా అధిష్టానమే ఫైనల్. యాక్చువల్గా సుస్మిత అదే పాయింట్ మాట్లాడుతుంది. ఈ నెలగా రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ నీకే టికెట్ ఇస్తాను పరకాలని ఈ నెల అనౌన్స్ చేస్తాడు. అది తీసుకోవాల్సింది ఎవరు? ఏఐసిసి, సిడబ్ల్యూసి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎలా అనౌన్స్ చేస్తాడు? జగ్గారెడ్డిది మాత్రం అధిష్టానం చూసుకుంటుంది అంటాడు. రేవూరికి వచ్చేసరికి నేను ఇస్తాను మళ్ళీ టికెట్ అంటాడు. ఆయన కూడా ఇవ్వడానికి అనేది ఆమె టెక్నికల్గా అది కరెక్టే, వ్యాలిడ్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఫైనల్గా అధిష్టానానికి చెప్పాలి, అధిష్టానానికి తన అభిప్రాయం చెప్పాలి. అక్కడ గెలుస్తారా లేదా అనేది అధిష్టానానికి డేటాతో కూడా ఇవ్వాలి, వాళ్ళు కన్విన్స్ అవ్వాలి. ఇక్కడ అధిష్టానం తరఫున మీనాక్షి నటరాజన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఎలా డీల్ చేస్తారు అంటే నేను అనుకోవడం రేవంత్ రెడ్డికి ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి పదవి ఊడకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా ప్లాన్ బి ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఆయనకి ఏమైనా చేస్తే ఆయన కొంతమందిని తీసుకెళ్లి బీజేపీలో కలిసేసి మన షిండే లాగా మహారాష్ట్రలో రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని గ్యారంటీ ఏమి లేదు. కాంగ్రెస్ అప్పుడు సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలీదా? సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలే తక్కువ, దాంట్లో తెలంగాణను కోల్పోవడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నాడా? సో ఇవన్నీ ఏంటంటే గేమ్స్. రేవంత్ రెడ్డిని డీల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఆయన చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందా లేదనేది పక్కన పెడితే పార్టీలో ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయనకి ప్లాన్ బి ఉంది. ఆల్రెడీ మోడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చున్నాడు, నువ్వు మాతో వచ్చేయని చెప్పి. సో ఈయన కొంతమందిని తీసుకొని వెళ్ళి అలా జంప్ అయ్యి జరిగిందనుకో, రేపొద్దున బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు కాంగ్రెస్ వీళ్ళంతా ఏం చేయాలి? కాబట్టి రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళు అంటే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం దీన్ని ఎలా పరిష్కరించబోతుంది అంటే, నాకు అందుతున్న సమాచారం మేరకి నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే మంత్రి వర్గంలో రీషఫుల్ లాగా చేసి ఆమెను తీసేసి ఆమె కొద్ది రోజులు ఆగినాక ఒక పదవి ఇస్తారు, ఆమె దగ్గర సారీ చెప్పిస్తారు. ఈ పరకాలది తర్వాత చూద్దామమ్మా, ఇప్పుడే నువ్వు చేయకు అని. మేజర్గా పరకాల సీటు కోసమే కదా ఈ గొడవ. సో దాన్ని తర్వాత చూద్దాం అని చెప్పి పరిష్కరించే అవకాశం నాకు ఎక్కువగా కనిపిస్తుంది.
అంత తప్ప ఇప్పుడు కొండా సురేఖ కోసం రేవంత్ రెడ్డిని బలి చేసి ఇంకొక ముఖ్యమంత్రిని పెడితే ఆ ముఖ్యమంత్రికి యాంటీగా కూడా ఒక వర్గం ఉంటుంది కదా కాంగ్రెస్ అంటే. కాబట్టి రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఖర్గే కానీ అటువంటి పిచ్చి పని చేయరని నేను అనుకుంటున్నాను. సో మెల్లమెల్లగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం, రెండోది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ వాదులకి అచ్చమైన కాంగ్రెస్ వాదులకి మధ్య ఒక సంఘర్షణ కనబడుతూ ఉంది. దీనికి కారణాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ సంఘర్షణ ఎలా మారుతుంది అంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డికి ఇది గట్టిగానే సెగదేలింది. అందుకని అమెరికా పర్యటన కూడా విరమించుకొని ఆయన లండన్లో ఓవైసీ వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారు. దానికి కూడా ఏదో కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అమెరికా పర్యటన క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. కానీ అసలు విషయం ఆయనకి భయం అయ్యే వచ్చేస్తున్నాడు అనేది. మరోవైపు నిన్న 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి మీటింగ్ హాల్లో నిన్న సమావేశమయ్యి ఈ ముగ్గురు మీద, చెన్నారెడ్డి మీద, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మీద, ఈమె మీద కొండా సురేఖ మీద విరుచుకుపడ్డారు నిన్న ఈ 16 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు. అయితే రేవంత్ రెడ్డి 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశాడని, 40 మంది అంటే రేవంత్ రెడ్డి చేయలేదు, వాళ్ళ వేమిరెడ్డి చేశాడు, నరేందర్ రెడ్డి వాళ్ళ సలహాదారు చేసి 40 మందిని రమ్మంటే 40 మంది రాలేదని, అందులో 20 మంది కొండా సురేఖ వైపే ఉన్నారని ఇలా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సపోర్ట్ అందరూ లేదు, క్లియర్గా చీలే అవకాశం ఉందనేది కూడా ఒక వార్త వస్తుంది. అందుకనే సుష్మితారెడ్డి కూడా ఏమంటుందంటే, కొండా సుష్మిత కూడా ఏమంటుందంటే సీల్డ్ కవర్లో కొత్త పేరు రాబోతుందని కూడా ఆమె నిన్న మీడియాతో చెప్పింది. రేవంత్ రెడ్డి మారిపోతాడు, కొత్త సీఎం వస్తాడని. అది ఎవరు అనే డిస్కషన్ కూడా మొదలైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారనేది కూడా ఒక పేరు బయటకు వచ్చింది. సో మరోవైపు ఈమెని ఇప్పుడు తీసేయబోతున్నారు, డిస్మిస్ చేయబోతున్నారని ఒక వార్త. అయితే ఆమె కూల్గా కనబడుతుంది. నిన్న కూడా పూజలు చేసుకుంటున్నారు తల్లి కూతుర్లు. మీడియా వెళ్తే మేము పూజల్లో బిజీగా ఉన్నాం, ఇప్పుడేం మాట్లాడము, రేవంత్ రెడ్డి వచ్చినాకే అన్ని మాట్లాడతాం, నేను ఆల్రెడీ షోకాజ్ నోటీస్కి ఇచ్చిన దానికే కట్టుబడి ఉన్నానని కొండా సురేఖ చెప్పింది. షోకాజ్ నోటీసులు ఏం చెప్పింది, నా కూతురు మాట్లాడిన దానికి నాకేంటి సంబంధం, అది ఆమె వ్యక్తిగత విషయం, నాకు సంబంధం ఎలా అవుతుంది, మీరు షోకాజ్ నోటీస్ విత్డ్రా చేసుకోండి అని చెప్పింది. నేను కాంగ్రెస్ వాదిని, నాకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నమ్మకం ఉంది అని ఆమె చెప్పింది. సుష్మిత కూడా నేను రేవంత్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీని కాదు, నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఇక్కడ మీనాక్షి నటరాజన్ అందరి నాయకత్వం మీద విశ్వాసం ఉంది, నాకు రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ దోచుకుంటున్నారు, వాళ్ళ తమ్ముడికి 200 కోట్లు అప్పనంగా ఒక షెల్ కంపెనీకి, డొల్ల కంపెనీకి కట్టబెట్టాడు, ఇవన్నీ ఆమె విమర్శలు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు 2-3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఈమెను తీకపోతే రేవంత్ రెడ్డికి అందరూ తిరుగుబాటు చేస్తారు, ఇంకా అసంతృప్తి చాలా మందిలో ఉంటుంది, వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఈమె పనిష్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, తీసేయాలి మంత్రివర్గం నుంచి. జనరల్గానే ఇప్పుడు మంత్రివర్గం రీషఫులింగ్ జరుగుతుంది. ఆ రీషఫులింగ్లో భాగంగా ఆమెను తీసేసి ఆమెకి వేరే పదవి ఇస్తే ఆమె సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. తీసేసినట్టు ఉంటుంది, కొద్ది రోజులు ఆగి వేరే పదవి ఇస్తారు. అది ఆమెకు చెప్పి, అమ్మ నేను తీసేసినట్టు ఉంటాము, నీకు వేరే పదవి ఇస్తాం అని ఏదో క్యాబినెట్ ర్యాంక్లో ఇంకేదో డైరెక్టర్గానో దేనికో ఇస్తాము అనేది ఆమెకు చెప్పి, ఆమె దగ్గర కూడా సారీ చెప్పించి, నా కూతురు చెప్పిన దానికి నేను సారీ చెప్తున్నాను అనేది ఒక పద్ధతి. అప్పుడు కొద్దిగా సమస్య సామరస్యంగా పోతుంది. లేదు కొట్లాడాలనుకో, ఆమెని అంటే వన్స్ ఫార్ ఆల్ డీల్ చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటే ఆమెను తీసేయాలి. తీసేసి ఆమెకు పదవి కూడా ఏమయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ కూడా చేయొచ్చు. అప్పుడేం చేయాలి, ఇప్పుడు ఆమె బీసీ కార్డు ఎత్తుకుంటుంది, అందువల్ల వరంగల్లో అది కొంత ఇబ్బంది కాంగ్రెస్కి. ఎందుకంటే కొండా మురళేమో మున్నూరు కాపు, కొండా సురేఖ ఏమో పద్మశాలి. సో ఇప్పుడు దీన్ని వాళ్ళిద్దరి ఆ 2 కులాలని సాటిస్ఫై చేయడం కోసం ఒక ప్లాన్ ఆల్రెడీ కాంగ్రెస్లో రెడీ చేశారని వార్త వస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే గవర్నర్ కోటాలో ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి మున్నూరు కాపు విప్ ఉన్నాడు, గవర్నమెంట్ విప్ ఉన్నాడు, ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని, మంత్రి ఏమో ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని. ఈమె స్థానంలో మున్నూరు కాపు మంత్రి వస్తాడు.
ఆది శ్రీనివాస్. ఉమ్, దాంతోపాటు పద్మశాలికి డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కైలాష్ నేత, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని. సో ఒక పద్మశాలికి, ఒక మున్నూరు కాపుకి మంత్రి, పద్మశాలికి ఎమ్మెల్సీ ఇస్తే ఆ రెండు కులాలని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అనేది ఒక కాంగ్రెస్ వ్యూహంగా, అంటే రేవంత్ రెడ్డి వ్యూహంగా చెప్తున్నారు. ఇవన్నీ జరగాలంటే అధిష్టానం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్వస్వతంత్ర సీఎం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఫైనల్గా అధిష్టానమే ఫైనల్. యాక్చువల్గా సుస్మిత అదే పాయింట్ మాట్లాడుతుంది. ఈ నెలగా రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ నీకే టికెట్ ఇస్తాను పరకాలని ఈ నెల అనౌన్స్ చేస్తాడు. అది తీసుకోవాల్సింది ఎవరు? ఏఐసిసి, సిడబ్ల్యూసి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎలా అనౌన్స్ చేస్తాడు? జగ్గారెడ్డిది మాత్రం అధిష్టానం చూసుకుంటుంది అంటాడు. రేవూరికి వచ్చేసరికి నేను ఇస్తాను మళ్ళీ టికెట్ అంటాడు. ఆయన కూడా ఇవ్వడానికి అనేది ఆమె టెక్నికల్గా అది కరెక్టే, వ్యాలిడ్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఫైనల్గా అధిష్టానానికి చెప్పాలి, అధిష్టానానికి తన అభిప్రాయం చెప్పాలి. అక్కడ గెలుస్తారా లేదా అనేది